అస్సలం వాలేకుం నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా కొబ్బరన్నం నాటుకోడి ఈ కాంబినేషన్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే మీరు ఖచ్చితంగా ఒక బెస్ట్ కాంబినేషన్ని మిస్ అయినట్టే. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకుందాం. దానికోసం మసాలా ప్రిపేర్ చేద్దాం. మిక్సీ జార్లోకి దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు ఉంటే ధనియాలు, లేదంటే ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొంచెం పసుపు. క్లిప్ పోయింది, సో కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి వేసేసుకొని ఆ మసాలా పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది అలా పక్కన పెట్టుకొని మనం ఫస్ట్ కొబ్బరన్నం తయారు చేసేసుకుందాం. దానికోసం ప్యాన్ పెట్టేసుకుని నెయ్యి వేసుకుని అందులో హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. మన కొబ్బరన్నం అంటే కొబ్బరి పాల ఫ్లేవరే ఎక్కువ తెలియాలి, చాలా కమ్మగా ఉంటుంది. సో లైట్గానే గరం మసాలా వేసేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కొలిచి పెట్టుకున్నాను నేను కొబ్బరి పాలని. వీలైనంత వరకు చిక్కటి కొబ్బరి పాలనే తీసుకోండి, బాగుంటుంది. నేను 3 గ్లాసులకి చేస్తున్నాను. ఆ 3 గ్లాసులకి గాను కరెక్ట్గా 6 గ్లాసులు కొబ్బరి పాలను తీసుకొని స్టవ్ మనం ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి పాలను పోసేసి దాంట్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇది బాయిల్ వచ్చేంత వరకు ఉంచాలి. మంచి మరక కాగుతున్నప్పుడు సేమ్ యాజ్ యూజువల్ మనం పలావ్కి ఎలా అయితే చేసుకుంటామో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసి దీంట్లో నార్మల్ మనం వాడుకునే బియ్యం అయినా బాగానే ఉంటాయి, బాస్మతి అయినా బాగానే ఉంటాయి. సో మేము ఎక్కువగా ఇంట్లో నార్మల్ బియ్యాన్ని ప్రిఫర్ చేస్తాము. మనం రెగ్యులర్గా సోనా మసూరి వాడతాం కదా, దాన్ని ప్రిఫర్ చేస్తాను. సో అవే వేసుకున్నాను. యాజ్ యూజువల్ మనం పలావ్కి చేసినట్టు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గర పడగానే సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే లాస్ట్ ఒక దమ్కి వదిలేసి మంచిగా ఒక 10-15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం నేను కుక్కర్లో చేస్తున్నాను, నాటుకోడి కాబట్టి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసేసుకున్నాను. దీంతోపాటు మీరు పచ్చిమిర్చి కూడా ఇక్కడే వేసేసుకోవచ్చు. నాకు లాస్ట్లో వేయడం అలవాటు. సో నేను లాస్ట్లో వేసుకున్నాను పచ్చిమిర్చి. అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ మంచిగా ఉల్లిపాయల్లో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి కాసేపు. నాటుకోడి అనగానే మనకు పల్లెటూరే గుర్తొస్తుంది కదా. చిన్నప్పుడు ఈ నాటుకోడితో చాలా జ్ఞాపకాలైన ఉన్నాయి. ఇంట్లోనే పెంచేవాళ్ళు కోడిని. సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్న కోడిని కోసి మంచిగా ప్రాసెస్ అంతా చేసి వండుకొని తినేవాళ్ళం. చాలా బాగుండేది. అండ్ స్పెషల్గా ఈ రెసిపీ వచ్చేసి మా హస్బెండ్కి కూడా ఇలానే నాటుకోడి కొబ్బరన్నం కాంబినేషన్ ఎలా వచ్చింది అంటే తన ఫ్రెండ్ మంచి చెఫ్ అనమాట, బాగా వంటలు చేస్తారు. అండ్ బై ద వే ఈ రెసిపీ కూడా తననే అడిగి చేస్తున్నాను నేను. ఈ మసాలా ప్రిపరేషన్ కానీ కొబ్బరన్నం ఎలా చేయాలని కానీ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్పారు. సో అదే విధంగా నేను ఫాలో అయిపోయి చేసిన రెసిపీ ఇది. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కూడా చాలా బాగా వచ్చింది నాకు. సో తనకి ఈ కాంబినేషన్ ఇష్టం అండ్ దట్టు తన ఫ్రెండ్ చేసే స్టైల్ అంటే ఇంకా ఇష్టం అని చెప్పి నేను ఆ స్టైల్లో ట్రై చేశాను. అండ్ థ్యాంక్ యూ అన్న ఫర్ ద రెసిపీ. ఇప్పుడైతే చికెన్లోంచి నూనె బయటికి తేలిన తర్వాత సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని ప్రెషర్ పోయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి కొత్తిమీర వేసుకుని కలిపేసుకొని మంచిగా, పులుసు మీ ఇష్టం. నేనైతే కొంచెం పులుసులాగే ఉంచాను. కొంచెం గ్రేవీ కావాలని, లేదు కొంచెం దగ్గరికి కావాలంటే మీరు ఇంకా కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు. నేనైతే ఇలానే ఉంచి సర్వ్ చేసుకున్నాను. చాలా యమ్మీగా ఉండే కొబ్బరన్నం అండ్ నాటుకోడి
తప్పకుండా ట్రై చేయండి. చాలా నచ్చుతుంది అందరికీ. చాలా కమ్మగా ఉంటుంది కొబ్బరన్నం. ఎక్కువ మసాలాస్ లేకుండా ఆ కొబ్బరి ఫ్లేవర్లే తెలుస్తూ అద్భుతంగా ఉంటుంది చికెన్ కాంబినేషన్తో. తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.